హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే డబ్ల్యూపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ మరి ఇక్కడ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ, బెంగళూరు ఉమెన్స్ వర్సెస్ ముంబై మరి ఉమెన్స్. మరి మొత్తం మీద వీళ్ళిద్దరికి కూడా జరిగిన 5 మ్యాచ్ల్లో మరి 3 మ్యాచ్లు ముంబై గెలుస్తారు, 2 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది అనేది మనం చెప్పాలి. కానీ ఇద్దరికి కూడా మంచి టఫ్ టీమ్గానే మనం చెప్పాలి. మరి ఇద్దరు కూడా చాలా బలంగా అయితే ఉంది అనేది మనం చెప్పాలి. ఎక్కడ అంటే బెంగళూరులోనే అయితే జరుగుతుంది. బెంగళూరు అనేది పిచ్ అనేది ఎవరైతే టాస్ చేస్తుందో వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకుంటారు. ఖచ్చితంగా సరే చేజింగ్ అనేది చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది. 190 వరకు కూడా వచ్చిందంటే చాలా బిగ్ అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే చేజింగ్లో చాలా వరకు కూడా మరి ఉండే ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది. యావరేజ్ స్కోర్ వచ్చేసి 151, చేజింగ్ వచ్చేసి 141గా అయితే ఉంది. కానీ ఒకటి చేజింగ్లో అయితే చాలా వరకు కూడా ఈక్వల్గా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ పిచ్ రిపోర్ట్స్ కూడా మరి అటు స్పిన్నర్స్ కానీ ఫాస్ట్ బౌలర్స్ కానీ చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ అయితే ఉందనేది మనం చెప్పచ్చు. మరి బెంగళూరులోన జరిగిన మరి ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది. ఈ మ్యాచ్ అనేది మరి అడ్వాంటేజ్ అనేది హోమ్ అడ్వాంటేజ్ కూడా బెంగళూరుకి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మరి మొత్తం మీద మరి బలబలాలు అయితే చూసుకుంటే బెంగళూరు అనేది చాలా బలంగా అయితే ఉంది. అంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా వరకు కూడా మిడిల్ ఆర్డర్లో కానీ లో ఆర్డర్లో కానీ అయితే చాలా బలంగా అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే బౌలింగ్ అయితే చాలా టఫ్గా అనేది ఉందనేది మనం చెప్పాలి. మరి టఫ్ టీం అనేది అంటే చాలా వరకు కూడా ఠాగూర్ నుండి కానీ చెప్పచ్చు, పెరీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పచ్చు. మిగతా ప్లేయర్స్ కూడా చాలా వరకు కూడా ఫామ్లో అయితే ఉన్నారు అనేది అయితే మనం అయితే చెప్పాలి. అంటే బ్యాట్స్మెన్స్లో కూడా చాలా వరకు కూడా టాప్ 3 బ్యాట్స్మెన్స్ కూడా చాలా ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. అది మందానా కానీ వెరీ గోస్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఫామ్గానే మనం చెప్పచ్చు. మొన్నటిసారి అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నారని మనం చెప్పాలి. చాలా బలంగా అయితే ఉంది. ఛాంపియన్స్ టీమ్గానే మనైతే అనిపించుకుంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి అలా చూసుకున్న బ్యాటింగ్లో కానీ బౌలింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నారు అనేది మనం చెప్పాలి. మరి ముంబైకి అయితే వచ్చేసి అటు బ్యాటింగ్లో చాలా వరకు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నా సరే కొంచెం అయితే మిడిల్ ఆర్డర్ అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి బౌలింగ్లో అయితే చాలా బలంగా అయితే ఉంది అనేది మనం చెప్పాలి. మరి బ్యాటింగ్ యావరేజ్గా ఉన్నా మరి మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం లోగా ఉన్నా కానీ బౌలింగ్లో అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందనేది మనం చెప్పాలి. మరి రెండు కూడా బ్యాటింగ్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ చూసుకుంటే చాలా బెటర్గానే నాకైతే మరి అనిపిస్తుంది. ఎందుకంటే బాటి అనేది కానీ ఫామ్లోకి అయితే రావాల్సి ఉంది, కౌర్ కానీ ఫామ్లోకి అయితే రావాల్సి ఉంది. మరి ఇస్లాం నుండి కూడా ఫామ్లోకి అయితే చాలా బెటర్. కేర్ నుండి కూడా బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నారని చెప్పచ్చు. మరి మెండీస్ అయితే బ్యాటింగ్లో కానీ మరి బౌలింగ్లో పర్ఫెక్ట్గా అయితే ముందుకైతే వెళ్తున్నారు. మరి బౌలింగ్ అయితే వేస్తున్నారు. సిపిఎల్లో ఎలాగైతే రాణించారో అలాగే డబ్ల్యూపీఎల్లో చాలా వరకు కూడా సేమ్ లాగే రాణిస్తున్నారు అనేది మనం అయితే చెప్పాలి. ఇస్లాం నుండి కూడా ఫామ్ అనేది ఉంది, కానీ కొంచెం అయితే చూసుకుంటే చాలా మంచిది అనేది అయితే మరి చెప్పాలి. మరి మొత్తం మీద చూసుకున్న బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో చూసుకోవాలి, బ్యాటింగ్లో అయితే చూసుకోవాలి. అన్ని విభాగాల్లో కానీ ఫీల్డింగ్లో కానీ చాలా వరకు కూడా టోటల్గా చూసుకుంటే ముంబై పై చేయిగా ఉండే ఛాన్స్ ఉంది. కానీ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అటు విరిజట్లకి కూడా చూసుకున్న ఆర్సీబీకి ఎక్కువగా ఛాన్స్ ఉంది. గెలుపు మాత్రం ఆర్సీబీకి ఉందనేది నాకు అనిపిస్తుంది. మరి ఈ డిఫెన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అయిపోతే మర్చిపోకండి. మరి ఈ డిఫెన్స్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.